అంతే. ఆ పబ్లిక్లో ఎవరికి తెలియదు. కానీ 99 ఆ ఫస్ట్ ధ్యాన మహాయజ్ఞంతో అది ఒక బర్స్ట్ అయిపోయింది. అప్పుడు ఫస్ట్ పేపర్ వాడు ఫస్ట్ టైం దాంట్లో అది కర్నూలులో ధ్యాన యజ్ఞం జరుగుతూ ఉంది, ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది సంగీతం ఇంతమంది చేసినారు. అప్పుడు ఎలా వెంకటేశ్వరరావు గారు మృదంగం టాప్ ఆయన ఆయన నుంచి ఇది ఎవరు చేస్తామంటే అది స్పెసిఫిక్గా ఫోటోలుగా వేసినారు. ఇంత ఇది సాయంకాలం పూట ఇది ఫస్ట్ టైము లోకల్ కవరేజ్ ఇచ్చినారు. ఇవన్నీ కూడా అక్కడ పబ్లిక్లోకి మనకు బాగా వచ్చింది ఒక ధ్యాన మహాయజ్ఞం. 6 to 8 అప్పుడు ఎప్పుడు ధ్యానం చేసేది. ఆ 2 hours మెడిటేషన్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అయింది అక్కడ. మళ్ళీ తర్వాత ఉపన్యాసాలు రకరకాలు వచ్చి కాంటెక్స్ట్ చెప్తా ఉంటే ఒక ఎంజాయ్మెంటు, డాన్స్ ప్రోగ్రామ్స్. పబ్లిక్లో ఏమైందంటే ధ్యానం అనేది ఏదో ముక్కు ముచ్చుకొని కూర్చోండేది కాదు, ఆనందంగా ఉండేదానికి ధ్యానం కావాలా అనేది ఒక మెసేజ్ని మనము 99 నుంచి పిరమిడ్ మూమెంటు అంటే ఓన్లీ ఒక మెడిటేషనే కాదు, మనిషిని అన్ని రకాలుగా మౌల్డ్ చేయగలుగుతారు వీళ్ళు. ధ్యానం చేసేటప్పుడు ధ్యానము, సేవ చేసేటప్పుడు సేవ, ప్రశాంతంగా ఉండేటప్పుడు ప్రశాంతం, డాన్స్ ఉండేటప్పుడు డ్యాన్సు, పాటలు పాడేటప్పుడు పాటలు, తినేటప్పుడు జాగ్రత్త ఎట్లా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ దే హ్యావ్ లర్న్డ్. ఒక మాట చెప్పాలంటే పబ్లిక్లో మనకు నెగటివ్ ఎందుకు రాలేదురా అంటే బికాస్ ఆఫ్ సో మెనీ యాక్టివిటీస్. అది వ్యక్తిగతంగా ఆర్గనైజ్ చేసే వాళ్ళ ఒకటి. నెక్స్ట్ మూమెంట్లో మనము కాంట్రవర్సీ ఎక్కడ పోలే. యాక్చువల్గా కాంట్రవర్సీగా మనం అహింస లేదు, అది లేదు, ఇది లేదు, ఇవన్నీ కూడా. కానీ పబ్లిక్ని దాన్ని తీసుకున్నారు ఒక పాజిటివ్ వేలో. ఇట్లా మనకు ధ్యాన మహాయజ్ఞాలు పబ్లిక్లో ఒక విధమైన ఇమేజ్ని, పాజిటివ్ ఇమేజ్ని మనకు తీసుకొని వచ్చేదానికి ఒక సహాయమైంది. దానికి ముందు వరకు కొద్దిగా అటు ఇటుగా ఉన్నది. ఇప్పుడు మనం